భూమిని కమర్షియల్గా చేసుకొని కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ కూడా అనుమతులు తీసుకోవాలని, ఆ తర్వాతనే లేఅవుట్లు నిర్మించి అమ్ముకోవాల్సి ఉంటుందని ఆ సంస్థ అధికారులు తెలియజేశారు. మంగళవారం రోజు కర్నూలు నుంచి కూడా సంస్థ వారు వచ్చి ఆయా లేఅవుట్లను పరిశీలించి వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పాములపాడు గ్రామంలో అనాథరైజ్ లేఅవుట్స్ గురించి నోటీసులు సర్వ్ చేయడానికి మేము కూడా నుంచి వచ్చాము. మొత్తం 4 లేఅవుట్స్ అనాథరైజ్ లేఅవుట్స్ ఐడెంటిఫై చేసాము. వాటన్నిటికి కూడా షోకాజ్ నోటీస్ రెడీ చేసి సర్వ్ చేయమని పంచాయత్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా 2 రుద్రవరం గ్రామంలో ఉన్నాయి, వాటిని కూడా ఐడెంటిఫై చేసాం, వాటికి కూడా నోటీసులు ఇస్తాం. కాబట్టి అనాధికార లేఅవుట్ వేసేటువంటి ఓనర్స్ అందరికీ తెలియజేయడం అనగా ఖచ్చితంగా ఎక్కడైనా సరే లేఅవుట్ వేయాలంటే కూడా పర్మిషన్ ఉండాల్సిందే. కూడా పర్మిషన్ తీసుకొని కూడా పరిమితుల్లో లేఅవుట్ వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సో గతంలో కూడా పర్మిషన్ లేకుండా వేసిన వాటికి ఇప్పుడు వేసిన వాటికి రెండింటికి మీరు చర్య తీసుకుంటారా? గతంలో మాకు కూడా 2017 నుంచి వచ్చింది. ఆ 2015 నుంచి కుడాలో ఉన్నటువంటి పరిమితుల్లో మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతాం. 2017 నుంచి మీరు చర్య తీసుకున్నాము ఏదైనా సరే. అయితే గతంలో గ్రామ స్థాయి కానీ గ్రామ పంచాయతీ కానీ లేదంటే వాళ్ళు ఇక్కడ లోకల్లో చూసుకొని వాళ్ళకు కూడా సంబంధించినటువంటి నిబంధనలను తెలియజేయాల్సి ఉంటుందా, మీరే వచ్చి ఇక్కడికి తెలియజేయాల్సి ఉంటుందా? ఎప్పుడైనా సరే పంచాయతీల్లో లేఅవుట్కి పర్మిషన్ తీసుకోవాలంటే పంచాయతీ పర్మిషన్ చెల్లదు. ఖచ్చితంగా డిటిసిపి పర్మిషన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. పంచాయతీ పర్మిషన్ చెల్లదన్నమాట. కాబట్టి ఒకవేళ పాత లేఅవుట్లు ఎవరైనా వేసుకున్నా లాస్ట్ ఇయర్ దాకా మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఉండేది. ఎల్ఆర్ఎస్ స్కీమ్లో రెగ్యులరైజ్ చేసుకునే పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ ఆ ఎల్ఆర్ఎస్లో ఏమైనా పెట్టుకుంటే అవి అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పాత వాటికి కూడా. అట్లనే ఇప్పుడు గ్రామ పంచాయత్ సెక్రటరీ కనుకో లేదంటే విఆర్ఓ గారు కనుకో యూఆర్డీ గారికి కమర్షియల్ చేయించుకోవాలనే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, మరి వాళ్ళు అలాంటప్పుడు ఈ లేఅవుట్లు వేసినప్పుడు వాళ్ళు అడ్డుకోకుండా చేయడం ఏంది కారణం? అదే అండి, కమర్షియల్ ఎంత చిన్న స్థలంలో సెంట్ అయినా 2 సెంట్లైనా ఖచ్చితంగా కూడా పర్మిషన్ తీసుకోవాలి కమర్షియల్స్కి. ఇంకోటి ఏంటంటే అనాథరైజ్డ్గా వెంచర్స్ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా కుడాలోనే పర్మిషన్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే చాలా వరకు డెవలప్మెంట్ పనులు తెలియకుండానే జరుగుతూ ఉన్నాయని తెలుస్తూ ఉంది. అంటే నైట్ టైము తోలించుకోవడము. అంటే మీరు అబ్జెక్షన్ చేయొచ్చు కదా, అబ్జెక్షన్ చేసి లేఅవుట్ వేసే వ్యక్తికి అడిగిపోయి మీరు కూడా పర్మిషన్ లేకుండా లేఅవుట్ చేస్తున్నారు కదా, మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలా అని చెప్పేసి వీళ్ళు అడ్డు వేయచ్చు. మరి వాళ్ళు ఎందుకు లేకపోతే గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి పర్మిషన్ తీసుకోలేదని చెప్పి అబ్జెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నోటీసులు సర్వ్ చేసిన తర్వాత డిమాలిషన్ కూడా చేయొచ్చు అన్నమాట. సార్ ఇప్పుడు భూ యజమాని ఒక లేఅవుట్ యజమానికి అమ్మినప్పుడు లేఅవుట్ యజమాని పైన చర్య ఉంటుంది, ఆ భూ యజమాని పైన చర్య ఉంటుంది. ఒకటండి, భూ యజమాని పైన అని కానీ డెవలపర్ పైన అని కానీ ఏంటంటే మా దృష్టికి వచ్చినప్పుడు మేము నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఫస్ట్ మాకు కొద్దిగా టైం అవ్వడమనో లేకపోతే మేము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటామనో రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఏమవుతుందంటే మేము డిమాలిషన్ పెడతాం. డిమాలిషన్ పెట్టినప్పుడు స్టోన్స్ అన్నీ తీసేసిన తర్వాత వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వకపోతే సైట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. రిజిస్ట్రేషన్ అవ్వవు అనమాట. ఎందుకంటే లాస్ట్కి ఎవరు నష్టపోతారంటే ఇద్దరు నష్టపోతారు, డెవలపర్ నష్టపోతారు, భూ యజమాని ఇద్దరు నష్టపోతారు. అంటే భూ యజమాని ఏమంటారంటే నేను ఎంతసేపు ఉన్న పొలం అమ్మేశాను అతనికి, అదేలేండి నేను నాకు సంబంధం లేదు అంటాడు, అప్పుడు ఎటువంటి చర్య తీసుకోగలుగుతారు? డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు సంతకం పెట్టే ప్రతి ఒక్కరి పైన చర్య జరుగుతుందండి. ఇప్పుడు భూ యజమానే కదా పెట్టేది, భూ యజమాని పైన చర్య జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు లేఅవుట్లు వేసినటువంటి పైన మీ కూడా నిబంధనల ప్రకారం ఎన్ని సెంట్లు కూడా నిబంధనల వరకు ఇడిచిపెట్టవాలి? ఒకటండి, కూడా పరిమితులు ఎలా ఉంటాయంటే పర్మిషన్స్ కోసం రిక్వైర్మెంట్స్ 40 ఫీట్ రోడ్డు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 10% ఓపెన్ స్పేస్ ఇవ్వాలి, చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవాలి. ఇట్లా కూడా పర్మిషన్స్ ఉంటాయి. కుడాలో పర్మిషన్ తీసుకోవడం కోసం మా దగ్గర లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అని ఉంటారు. వాళ్ళ ద్వారా నుంచే మాకు ఫైల్ రన్ అవుతుంది అనమాట. ఫస్ట్ టీఎల్పీ వస్తుంది, టెంటేటివ్ లేఅవుట్ ప్లాన్. 20 days టైం తర్వాత దానికి పర్మిషన్ వస్తుంది. ఆ తర్వాత ఎఫ్ఎల్పి వస్తుంది అనమాట, ఫైనల్ లేఅవుట్ ప్లాన్ వస్తుంది. అలా తీసుకున్నప్పుడు టోటల్గా కూడా నుంచి లేఅవుట్ పర్మిషన్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు లేఅవుట్లు వేసిన యజమానులపై కానీ లేదా సంబంధించిన డెవలపర్లపై కానీ గ్రామ స్థాయి కానీ మండల స్థాయి కానీ అధికారులు ఇంతవరకు చర్య తీసుకోకపోగా మీకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోగలుగుతారు అధికారులపై?
అదే అండి, అధికారుల పైన కాదు కానీ ఫస్ట్ మేము అనాథరైజ్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసాము, వాటిపైన చర్య తీసుకుంటాం ఫస్ట్. థ్యాంక్ యూ సార్. మీ నేను అరుణ్ కుమార్ అండి, ప్లానింగ్ సెక్రటరీ, కర్నూలు. కర్నూలు.